ప్రపంచ దేశాలను ఇప్పుడు ఆయిల్ షాక్ వణికిస్తోంది. అమెరికా ఇరాన్ మధ్య మొదలైన యుద్ధం కాస్త ఇప్పుడు ప్రపంచ ఇంధన సరఫరాను కోలుకోలేని దెబ్బతీస్తోంది. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ వంటి స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మూతపడటంతో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అమెరికాలో గ్యాసోలిన్ ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. అసలు ఈ చమురు సంక్షోభం అమెరికా ఆర్థిక వ్యవస్థను ఎలా దెబ్బతీస్తోంది? దీనిపై సాక్షి స్పెషల్ స్టోరీ. అమెరికా ఇరాన్ మధ్య ముదిరిన యుద్ధ జ్వాలలు ఇప్పుడు గ్లోబల్ ఆయిల్ సప్లైని బూడిద చేస్తున్నాయి. గత వారం రోజులుగా ఇరాన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతున్న దాడుల వల్ల ముడి చమురు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ముఖ్యంగా ఇరాన్ తన వ్యూహాత్మక ఆయుధమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో ప్రపంచ చమురు రవాణాలో 20% నిలిచిపోయింది. ఫలితంగా అమెరికాలో ఆయిల్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఒక్క వారంలోనే 35% పెరిగి $100 మార్కును దాటే దిశగా దూసుకుపోతోంది. అమెరికా గ్యాస్ స్టేషన్ల వద్ద లీటర్ ధర రోజుకు 5 నుండి 10 సెంట్లు పెరుగుతుండటంతో వాహనదారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ పరిస్థితిపై అమెరికా ప్రభుత్వం అప్రమత్తమైంది. అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ ధరలు పెరిగినా సరే ఇరాన్ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. అయితే విశ్లేషకులు మాత్రం ఈ ఆయిల్ షాక్ వల్ల అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఈ యుద్ధం మరికొన్ని వారాలు కొనసాగితే ముడి చమురు ధర ఏకంగా $150లకు చేరుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఖాయమని మార్కెట్ వర్గాలు భయాందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ యుద్ధం ఇరు దేశాల మధ్య కావచ్చు, కానీ దాని ప్రభావం మాత్రం ప్రతి సామాన్యుడి జేబుపై పడుతోంది. రాబోయే రోజుల్లో చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉండడంతో ప్రపంచం ఒక పెద్ద ఆర్థిక సంక్షోభం ముంగిట నిలబడింది.